పూర్ణ హృదయంతో ఆయన్ని ఆరాధించాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలి అని ప్రభు చెప్తా ఉన్నాడు. సరే, ఆది దంపతులైనటువంటి హవ్వ ఆదాం వీరిద్దరూ దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో ఆ యొక్క కార్యాన్ని చేయడం ద్వారా దేవుని కోపానికి గురయ్యి మరి లోకంలోనికి పాపాన్ని తెచ్చిపెట్టారు. మరి పాపం అనేది దేవుడు చేయమని చెప్పింది చేయకుండా ఉండడమే పాపం. ఇది ఆజ్ఞ అతిక్రమం. రెండవది పాపం అంటే ఏంటి అంటే యోహాను భక్తుడు తన పత్రికలో రాసేటప్పుడు ఒక మాట చెప్పారు. మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనిస్తే అక్కడ యోహాను భక్తుడు చెప్పినటువంటి మాట ఏంటో చూద్దాం. సకల దుర్నీతియు పాపం. గమనించండి, సకల దుర్నీతి పాపం. సకల దుర్నీతి అంటే అర్థం ఏంటంటే సకల విధమైనటువంటి చెడ్డ పనులు. దుర్నీతి అనే దానికి ఇంకొక అర్థం చెడ్డ పనులు. దేవుడు మానవుణ్ణి సృజించేటప్పుడు మంచివానిగాను దేవుని యొక్క స్వారూప్యములో దేవుడు ఏం చేశాడంటే ఆ మానవుణ్ణి సృజించాడు. దేవుడు తన యొక్క స్వారూప్యములో మనం సృజించాడు. దేవుని యొక్క స్వారూప్యం అంటే అర్థం ఏంటి? దేవుడు మనలాగే 2 కళ్ళు, 2 చెవులు, ఒక ముక్కు లేకపోతే ఇలా ఉంటాడని అర్థమా స్వారూప్యం అంటే? మరి ఏంటి దాని యొక్క అర్థం ఏంటి అంటే దేవునిలో దైవీకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆయన ఏది చేసినా అది మేలుకరంగానే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు అపోస్తల కార్యములు 10:38 మీరు గమనిస్తే ఆయన మేలు చేయువానిగా అనేక పట్టణాలలో తిరిగాడుచు అనేక మందిని స్వస్థపరచుచు అనేక మందికి మేలు చేసేవాడిగా ఉన్నాడు. ఆయన ఎటువంటి చిన్న పాపం కూడా ఆయన ఒక్క రోజు కూడా ఎప్పుడు చేయలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే దుర్నీతి అనేది చెడ్డ పనులు. మానవుడు దేవుని యొక్క స్వారూప్యములో దేవుని పోలి సృజింపబడ్డాడు. అంటే తాను చేసే ప్రతి కార్యం దేవుడు చేసినదిలాగే ఉండాలి అనే దాని కొరకే మానవుని దేవుడు సృజించాడు. అంతేగాని మనలాగా ఒకవేళ ప్రభు తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, లేకపోతే ఒకవేళ ఇంకొక రంగులో ఉంటాడా, సామచాయం ఉంటాడా అనేది కాదు దాని అర్థం. ఎందుకంటే దేవుని యొక్క గుణాతిశయాలు వారిలో ఏ రీతిగానైనా సరే వారి హృదయంలో మలచాలనే దాని కొరకే ప్రభు చాలా వరకు ఆయన ప్రయాసపడుతూ ఈ లోకంలో తిరుగులాడుతున్నటువంటి దినాలలో జనులకు దాన్ని బోధించారు. మత్తయి సువార్తలోకి రండి. అక్కడ 7వ అధ్యాయం 21, 23 వచనాలు కానీ గమనించినట్లయితే యేసు ప్రభు వారు చెప్పారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 చదవండి. నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్తారంట. అప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను, అక్రమం చేయువారా నా ఎదురు నుండి పొండి. వీళ్ళు చెప్పిన మాటలన్నీ అక్రమాలా లేకపోతే మంచి మాటలా చెప్పండి. వీళ్ళేమేం చేశామని చెప్తున్నారు? నీ నామమున ఒకటి ప్రవచించాం, రెండవది దెయ్యాలు వెళ్ళగొట్టాం, మూడవది అనేకమైన అద్భుతాలు చేశాం. ఇవన్నీ మంచి పనులు అని వాళ్ళు అనుకున్నారు. కానీ ప్రభు ఏ మంచి పని చెప్తున్నాడంటే 21వ వచనంలో నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే లోపలికి వస్తాడు. దైవ చిత్తం లేకుండానే ఇవన్నీ చేయొచ్చు అనేది ఆ దినాల్లో యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు. నేటి దినాల్లో మనం ఏమనుకుంటామంటే దయ్యాలు వెళ్ళగొడితే, ప్రవచిస్తే, లేకపోతే ఇతరుల యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగితే అక్కడ దేవుడు ఉన్నాడు అని అనుకుంటా ఉన్నాం. కానీ దైవ చిత్తానుసారం అక్కడ జరిగించబడుతుందా? దేవునికి ఇష్టం అది జరుగుతుందా, లేకపోతే మనుషుల యొక్క స్వయిష్టం జరుగుతుందా? ఎవరి ఇష్టం జరగాల?
దేవుని ఇష్టం జరగాల. దేవుని ఇష్టం జరగకపోతే, దేవుని చిత్తం జరగకపోతే అది ఏమై ఎంచబడుతుందంటే దుర్నీతిగా ఎంచబడుతుంది. నీ జీవితంలో మనం ఏది చేసినా, నువ్వు ఏది తలపెట్టినా, ఏది మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళినా, దేవుని యొక్క కార్యాలలో ఏ యొక్క చిన్న పుల్లదీస వేసినా సరే అది దైవ చిత్తమా కాదని ప్రభు దగ్గర అడిగి విచారించి చేయాలి. అలా లేకపోతే ఏగా మారుతుందట, దుర్నీతిగా మారుతుంది. నాకు నీతిగా అనిపించవచ్చు, ఒకవేళ నాకు ఇది సరి అని అనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో అది సరైనదిగా అనిపిస్తుందా? ప్రభు దృష్టిలో, ప్రభు యొక్క చిత్తానుసారంగా అది సరైనదిగా ఉందా? దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ఆజ్ఞ అతిక్రమం ఎలా పాపమో సకల దుర్నీతియు పాపం. దేవునికి ఇష్టం లేకుండా ఏ కార్యమును మన జీవితంలో తలపెట్టడానికి వీలు లేదు. మూడవదిగా పాపం అంటే ఏంటి అని అంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఉంది, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. క్రీస్తు ప్రియారా, మూడవది పాపం అంటే ఏంటి? ఏది మేలో నీకు తెలుసు, ఏది మంచిదో తెలుసు, అది తెలిసి చేయకపోతే పాపం. చాలాసార్లు మన దగ్గరికి సహాయం కొరకు ఎవరైనా వస్తే వారికి సహాయం చేయడానికి మనకి స్తోమత ఉంటుంది, శక్తి ఉంది, మనం చేయగలం. కానీ చేయడానికి ఎక్కడో ఒక పక్కన ఏముంటుందంటే ఏదో వారి మీద కొంత ఇష్టం లేని కార్యాలు ఉంటాయి. వారి మీద ఏదో చిన్న ద్వేషం, ఏదో చిన్న పగ, ఏదో ఒక చిన్న మాట, అది మన జ్ఞాపకం వచ్చేసరికి ఎంత గొప్ప మేలైనా సరే ఈ చిన్న విషయంలో త్రోసివేస్తాం. ఈ చిన్న విషయం ద్వారా వారికి మేలు చేయం, అదే సమయంలో కీడు జరగడానికి కారకులు అవుతా ఉంటాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, నీకు మేలు చేయడానికి తెలిస్తే దానిని నువ్వు వారికి చేయదగిన వారికి ఏం చేయాలి? ఆ మేలు చేయాలి. ఇది మేలు నీకు తెలుసు కదా, ఇది మంచిదని తెలుసు. మంచిదని తెలిసినప్పుడు దానిని చేయాలి. సరే, మంచిదని తెలిసి చేయకుండా ఉండే విషయాలు ఏంటండి అంటే వాక్యం చెప్తా ఉంది, నీ శత్రువుకి మనం ఏం చేయాలంటే మన శత్రువుకి భోజనం పెట్టాలి. ఎప్పుడైనా శత్రువులకు భోజనం పెట్టారా? నేనే కదా అది చేసేది. శత్రువులకు భోజనం పెట్టామా? ఎప్పుడైనా ఒక్కరోజైనా? క్రైస్తవ్యంలో దేవుని బిడ్డలుగా ఎంచబడుతున్నటువంటి మనం శత్రువుల్ని ప్రేమించి వారికి భోజనం పెట్టాలి. రోమా పత్రిక 12వ అధ్యాయంలోకి రండి, అక్కడ 20వ వచనంలో ఏం చెప్తున్నాడో చూడండి. ఇవన్నీ మనకు పాపంగా తెలియవు. మన పాపం అనేసరికి ఏదో వ్యభిచారం చేయడం, హత్య చేయడం, ఇవన్నీ మన ముందుకు వస్తాయి. కానీ శత్రువుని ప్రేమించకుండా పోవడమే పాపం అనే విషయం మనకి జ్ఞాపకానికి రాదు. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలా చేయుట అతని తల మీద నిప్పులు ఏం చేస్తారంట? కుప్పలుగా పోస్తారు. శత్రువుని పిలిచి భోజనం పెట్టి దాహానికి నీళ్ళు ఇవ్వడం మనం చేయదగినటువంటి మేలైన కారణం. నేను దేవుని బిడ్డనండి, దేవుని యొక్క కుమార్తెను కుమారుణ్ణి, మంచి విశ్వాసని, సంఘంలో ఉన్నానండి అని చెప్పుకుంటానే నీ శత్రువుల లిస్టు ఒక పక్క ఎక్కువైపోతా ఉందనుకో, ఇక నువ్వు దేవునికి ఇష్టడుగా దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశిస్తావు? యేసు ప్రభుల వారు మనకు మాదిరి కదా. ఆయన ఏం చేశాడండి? తనను హింసించిన వారిని, తనను కొట్టిన వారిని ఏం చేశాడు? క్షమించారా? క్షమించడం లేదా? క్షమించారా? క్షమించాడు. మనం అందరం పరలోక ప్రార్థన చెప్పుకుంటాం. పరలోక ప్రార్థనలో ఏం చెప్తాం? మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము, క్షమించుచున్న ప్రకారము. మీరు ఎప్పుడైనా క్షమించారా? మీకు విరోధం ఎవరైనా మాట్లాడితే క్షమించారా? క్షమించకపోతే క్రైస్తవ్యం లేక భక్తి జీవితం వ్యర్థమే. నీ ఇంట్లో ఉన్నటువంటి వారు, ఒకవేళ మీ అత్తని ఎప్పుడైనా క్షమించారా? మీ కోడల్ని క్షమించారా? ఎప్పుడైనా నీ సహోదరుని క్షమించావా? నీ సహోదరుని క్షమించావా?
సంఘంలో ఉన్నటువంటి ఇతరులు క్షమించే అనుభవం ఏదైనా ఉందా? ఎన్ని పాపాలు, మన గొప్ప గొప్ప పాపాలు చేయము ఎప్పుడు కూడా. క్రైస్తవులైన తరువాత మరలా త్రాగుడు అలవాటుగా ఇతర పాపాలకు వెళ్ళాం. కానీ సాతానుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా నువ్వు నావాడి కాబట్టి నువ్వు సంఘానికి వెళ్ళు, పాటలు పాడు, వాక్యం విను, అన్నీ చెయ్యి. దాంతోపాటు వాక్యం ఏం చెప్తారో దాన్ని మాత్రం చేయొద్దు. సంఘానికి వెళ్ళు, పాటలు పాడు, దేవుని ఆరాధించు, వాక్యం చక్కగా చెప్తా ఉంటే బాగా చెవికి ఇంపుగా ఉంటుంది, వింటా ఉంటావు. కానీ అందులో ఒక్క మాట కూడా ఏం చేయడానికి లేదు. నువ్వు అలాగే దాన్ని విని దాని ప్రకారంగా నడుచుకోవడానికి వీళ్ళు. యేసు ప్రభు శత్రువులను క్షమించారు. సరే, స్టెఫను ఆయన రాళ్ళు రువ్వుతా ఉంటే స్టెఫను ఏం చేశాడండి? క్షమించడా? క్షమించాడు. మనం క్షమించేటువంటి గుణం మనలో ఉండకపోతే అది మేలు చేయకుండేటువంటి కాదు. మేలు చేయకపోతే ఏమైపోతుంట? నీకు మేలు చేయడానికి చేతనైతే దాన్ని ఎదుటివాడికి చేయకుండా వెనుకకి తీయకూడదని జ్ఞానైన సొలొమోను 3వ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనంలో ఆ మాట మనకి తెలియజేస్తూ ఉన్నారు. పాపం అంటే ఏంటి? 3 విషయాలు చెప్పారు. ఒకటి, పాపం అంటే ఆజ్ఞ అతిక్రమము పాపం. రెండవది ఏంటి? ఏంటి పాపం? ఆజ్ఞ అతిక్రమం పాపం. చెప్పండి. నేను బేసిక్ టీచర్ కదండి, అందువల్ల ఎప్పుడు ప్రశ్నలు వేస్తూ ఉంటాం. అది ఎన్ని చెప్పినా కూడా అది మారదు, అంతే కదా. టీచర్ అయితే ఎవరికి ఏం చేస్తూ ఉంటారు? ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. కాబట్టి రెండోది చెప్పండి చూద్దాం. రెండోది ఏంటి? ఏది పాపం? సకల దుర్నీతి పాపం. దుర్నీతి అంటే ఏంటి? దేవుడు మనకి ఏదైతే చెప్పాడో, ఏదైతే చేయమన్నాడో మన ఇష్టానుసారంగా చేయడం కాదు, ఆయన ఇష్టానుసారంగా చేయాలి. ప్రభుకి ఇష్టం లేకుండా నువ్వు ఏది చేసినా అది దుర్నీతి, అది పాపం. మూడవదిగా, ఒకరికి మేలు చేయడానికి నీకు తెలిసి ఉన్నా ఆ మేలు చేయకపోతే అది పాపం. సరే, పాపం యొక్క ఫలితం ఏంటి? పాపం ఏంటో చూసుకున్నాం. పాపం యొక్క ఫలితం ఏంటి అంటే, పాపం యొక్క ఫలితం ఏంటంటే వాక్యం చెప్తా ఉంది. మనం చదువుకున్నాం కదా, యోహాను రాసిన సువార్తలో ప్రభు అన్నాడు, మరి ఎక్కువ కీడు కలగకుండానట్లుగా నువ్వు చెయ్యి, పాపం చేయవద్దు అని అన్నాడు. అంటే పాపం యొక్క ఫలితం కీడు వస్తుంది. పాపం చేయడం వలన కీడు వస్తుంది. ఆకాను పాపం చేసాడు. తాను చేసినటువంటి పాపం తన సంతతికి అది కీడుగా మారింది. తన సంతతి అంతా కూడా శపించబడినదిగా మార్చబడింది. మనం ఈ యొక్క మాటని యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలోకి వస్తే 20 నుంచి 26 వచనాలలో ఆకాను చేసినటువంటి పాపము, దాని ద్వారా అతను పొందుకున్నటువంటి ఫలితం తనతో బాలేదది, తన సంతతి మీదకందరికీ పాపం వచ్చింది. అపోస్తల కార్యం 5వ అధ్యాయానికి వస్తే ఒక దంపతులు ఉన్నారు, అననీయ సప్పీరా అనేటువంటి వారు. వీరిరువురు చేసినటువంటి పాపం ఆ యొక్క కుటుంబం లేకుండా పోయింది. వారు చేసుకున్నటువంటి పాపం వారికి కీడు ఫలితం వచ్చింది. ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారు? మనం చేస్తే దేవునికి తెలియదులే అని అనుకున్నారు, దైవ సేవకుడికి తెలియదులే అని అనుకున్నారు. కానీ తప్పిపోయిన కుమారుడి విషయానికి వస్తే ఆయన తప్పిపోయాడు, పాపంలో పడ్డాడు, మరలా తిరిగి వచ్చిన తర్వాత తన పాపాన్ని ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీడు మనకి సంభవించకుండా ఉండాలి అంటే ఆకాను పోలి దాచుకోకూడదు, అననీయ సప్పీరాలు పోలి వంచి కొంత ధనము కొంత సొమ్ము వార్త ఉంచుకోకూడదు. తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని పోలి తన తప్పిదాన్ని ఒప్పుకోవాలి. అప్పుడు పాపం యొక్క ఫలితం కీడు. ఆ కీడు మనకు, మన కుటుంబానికి సంభవించుకున్నట్లుగా దేవుని ఎడల వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. రెండవది, పాపం యొక్క ఫలితం ఏంటి అంటే, పాపం చేసే వారి యొక్క ప్రార్థన దేవుడు ఏం చేయడు? వినడు. ఏం చేయడండి? ప్రభు వినడు. పాపుల ప్రార్థన దేవునికి అంగీకారం కాదు. చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు కానీ చూస్తే అక్కడ మీ దోషములు
దేవునికి మీకును అడ్డముగా ఉన్నాయి అని అక్కడ వ్రాయబడి ఉంది. అంటే దేవునికి మనకు అడ్డంగా నిలబడేది ఏంటంటే మన యొక్క పాపం. వాక్యం చెప్తా ఉంది, పాపం యొక్క ఫలితం దేవుడు మన ప్రార్థనలను ఆయన ఆలకించాడు. కీర్తన 66:18 మీరు గమనిస్తే అక్కడ దావీదు భక్తులు చాలా స్పష్టంగా ఒక మాట తెలియజేస్తూ ఉన్నారు. 66:18 చూస్తే, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన యెడల నీవు నా మనవి వినకపోదు అంటున్నాడు. వీళ్ళరా పాపం చేసిన వాళ్ళు ఏం చేయలేరండి, ప్రార్థన చేస్తారు కానీ ఆ ప్రార్థన ఎవరు వినరంట? చెప్పండి, ఎవరు వినరు? దేవుడు వినడు. మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా మంది ఇలా ప్రార్థన చేస్తా ఉంటారు. చెన్నైలో సంఘంలో ఎలా ప్రార్థన చేస్తాం? ప్రభువా, పాపినైన నా ప్రార్థన ఆలకించు ప్రభువా. ప్రభు అన్నాడు, నేను పాపుల ప్రార్థన విననంటే, ప్రార్థన చేసేటప్పుడు నేను పాపిని ప్రభువా నా ప్రార్థన వినమంటే ఇంకేమింటాడు ప్రభు? వింటాడా? నీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గర ప్రార్థన చేయమనంటే, నేను పాపిని ప్రభువా నా ప్రార్థన ఆలకించు ప్రభువా అంటే ఏమింటాడు ఆయన? వాక్యం చెప్తుంది, నీ హృదయములో పాపము లక్ష్యం ఉంచిన కదా ప్రభు నీ మనవి వినకపోదు. సరే, పాత నిబంధన మాత్రమే చెప్పాడా? నూతన నిబంధన కూడా రాయలేదు. యేసు ప్రభువు వారు చెప్పారు చూడండి, యోహాను సువార్త 9:31 భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, అప్పుడు నీవు స్వస్థపరచబడుదు. లూకా 8:9-31 యోహాను సువార్త 9:31 చదవండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఏం చేయాలంట? పాపుల మనవి దేవుడు ఏం చేయాలండి? వినడు. ఇంకా నీ జీవితంలో మేలు చేసే అనుభవం లేకుండా, ఇంకా ఇతరుని శత్రువుని ప్రేమించకుండా, దేవుని ఇష్టానుసారంగా ఆయన చెప్పిన కార్యాలు చేయకుండా వెళ్ళిపోయి ఆదివారం ప్రభు సరిగ్గా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనుకుంటున్నావు నువ్వు? ప్రభు వినడు. ఆయన వినడంటే దాని అర్థం ఏంటి? ఆయన చెవి చాటేస్తాడు. నువ్వు మాత్రం ఏం చేస్తా ఉంటావు? ఏదో చెప్తా ఉంటావు. ఆయన వినలేదు కనుక అక్కడి నుంచి ఏం రాదు, రిప్లై రాదు, అక్కడి నుంచి జవాబు రాదు. ఆయన వినలేదు కనుక నీకున్న సమస్య తీరదు. ఆయన వినలేదు కనుక నువ్వున్న కట్టబడినటువంటి బంధకముల నుంచి విడిపింపబడలేవు. ఆయన వినలేదు కనుక నీ యొక్క జీవితంలో మార్పు రాదు. చాలా మంది ప్రార్థన గుడికి వెళ్తున్నానండి, ప్రార్థన చేస్తున్నానని అంటే వారి లోపల ఎక్కడో దేవునికి అయిష్టమైన పాప కార్యము లోపల ఉంటూనే ఉంటుంది. అది లోపల ఉన్నంత వరకు ఏం చేసేదానికి వీల్లేదండి. ప్రార్థన చేస్తే దేవుడు వినడు. చాలా మంది జనులందరూ ఉన్నప్పుడు పాపాన్ని జయించడం చాలా సులభం. అందరు చూస్తా ఉన్నారు అనుకోండి, అందరి ముందు పాపాన్ని జయించడం చాలా సులభం. వ్యక్తిగతంగా ఒంటరిగా ఉండేటప్పుడు నువ్వు పాపాన్ని జయించగలుగుతున్నావా? లేక నేను చేసేది, నేను మాట్లాడేది, నేను పోయేది, నేను చేసే ప్రతి కార్యం ఎవ్వరికి తెలియదు అనుకుంటున్నావా? ఎందుకోసం ప్రభు పాపాన్ని ఒప్పుకోమంటున్నాడంటే ఆయన ముఖాన్ని మనం చూడడానికి నేర్చుకోవాలి. ఏం చూడాలండి? ప్రభు ముఖాన్ని వెతకాలట, ఆయన ముఖాన్ని చూడాలి. ఆయన ముఖాన్ని చూస్తే ఏం కనబడుతుంది? ఏం కనబడుతుందండి? వాక్యం చెప్తుంది, చదవండి. కీర్తన 90:8 ప్రభు ముఖంలో ఏం కనబడతాయంట? మన రహస్య పాపాలు కనబడతాయి. చదవండి మాట. నీ ముఖ కాంతిలో ఎవరి రహస్య పాపాలండి? మా రహస్య పాపాలు, నా రహస్య పాపాలు ఎక్కడ కనబడతాయంట? సరే, మనం ఎప్పుడు ఎవరిని చూస్తూ ఉంటాం? ఎదుటి వ్యక్తినే చూస్తూ ఉంటాం. ఈయన ముఖం చూస్తే ఈయన పాపాలే కనబడతాయి, ఎవరి ముఖం చూస్తే వాళ్ళ పాపాలు కనబడతాయి. నువ్వు యేసు ప్రభు వారి ముఖం చూస్తే నీ పాపం ఏంటో కనబడుతుంది. అప్పుడు ప్రభు మన యొక్క ప్రార్థన వింటాడు. పాప ఫలితం ప్రభు మన ప్రార్థన వినకపోతాడు. మనుషులను చూస్తూ ఉంటాం కదా, చాలా సులభం ఏంటో తెలుసా? మనిషిలో ఉన్నటువంటి తప్పిదాలు కనుగొనడం, మనిషిలో ఉన్నటువంటి లోపాలు, అతని తరబాట్లు, ఎక్కడ కాలు జాయడం,
ఎక్కడ చేయాలి, ఇవన్నీ కనుక్కోవడం, ఇవి చూసి వీటి ద్వారా మనం ఏమైపోతున్నాం అంటే దేవునికి ఇష్టలుగా మారడం. వాక్యం చెప్తా ఉంది, ప్రభు ముఖాన్ని కానీ చూస్తే నీ రహస్య పాపం ఏంటో నీకు కనబడుతుంది. ఎప్పుడైనా ప్రభు ముఖాన్ని చూసావా? నీ పాపం ఏంటో నీకు తెలుసా? నువ్వు ఏ విషయాలలో దేవునికి ఇష్టం లేకుండా నడుచుకుంటున్నావో నీకు తెలుసా? ఇంకా దేవునికి ఇష్టలుగా ఎలా నడుచుకోవాలో అని ప్రయత్నం చేస్తా ఉన్నావా? వాక్యం చెప్తా ఉంది, ప్రభు యొక్క ముఖ కాంతిలో మన పాపాలు కనబడతాయి. ఆ ముఖ కాంతిని చూసినందువల్లనే సమరయ స్త్రీ ఏం చేసిందట, ప్రభు దగ్గర తన పాప జీవితాన్ని గురించి ఒప్పుకుంది. తరువాతే ప్రభు జీవజలాన్ని ఇచ్చాడు. ఆ ఒప్పుకుంది, అవును ప్రభువా నిజమే, నా జీవితం పాడు జీవితం ప్రభువా అని ఒప్పుకుంది. ఈరోజు ఎంతమంది ప్రభు దగ్గర ఒప్పుకోవాలనుకుంటున్నారో వారి యొక్క ప్రార్థన ప్రభు ఆలకిస్తారు. పాప ఫలితం మొట్టమొదటిగా కీడు, రెండవది పాప ఫలితం దేవుడు మన ప్రార్థన వినడు, మూడవది పాప ఫలితం ఏంటి అంటే మరణం. రోమాపత్రిక 6:23 చూస్తే పాపం వల్ల వచ్చు జీతము మరణం, పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఈ మరణం అనేది రెండు రకాలు. ఒకటి, లోకంలో నీతిమంతులైనా లేక ఏ వ్యక్తి అయినా సరే ఒకరోజు ఏం చేయాలి, దుర్మార్గుడైనా నీతిమంతుడైనా ఒకరోజు మరణించాలి, దాంట్లో సందేహం లేదు. అందరూ వెళ్ళిపోవాల్సినటువంటి వారమే. ప్రభు మరులారా నా ఎద్దకు రండి అని చెప్తే ఏం చేయాలంట, ఆ మాట విన్నవారందరూ ఆ స్వరం ఎవరికి వినబడదో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మనకు స్వరం వినబడలేదు కనుక ఇక్కడ ఉన్నాం. ప్రభు స్వరం విన్న వాళ్ళందరూ ఏం చేస్తారు, వెళ్ళిపోతూనే ఉంటారు. ఇది అందరికీ సంభవించేటువంటి మరణం. మన్ను అనేది మునుపటి వెళ్ళి తన యొక్క ఏం చేస్తుంది, మన్నుకు చేస్తుంది మనుషులు. తర్వాత మరణం రెండో రకం ఏంటి అంటే నిత్యం నరకంలో యాతన పడేటువంటిది. ఇది రెండవ మరణం. ఈ మరణం ఎవరెవరికి? ప్రకటన గ్రంథం 21:8 చూడండి, అక్కడ కొంతమంది లిస్టు రాస్తా ఉన్నారు. అందరికి వచ్చే మరణం అందరికి వస్తుంది, దుర్మార్గులైనా నీతిమంతులైనా అందరూ వెళ్ళిపోతాం. కానీ రెండవ మరణంలో పాలు పొందేటువంటి వారు పిరికివారును, మొట్టమొదటిగా పిరికివారు, ధైర్యము లేనటువంటి వారు, అవిశ్వాసులను, ధైర్యం చెందినటువంటి వారు, దేవుని కోసం ధైర్యం నిలబడలేనటువంటి వారు, అసహ్యులను, తరువాత అవిశ్వాసం అంటే విశ్వాసం లేని వారు కాదు, రక్షించబడని వారు కాదు. విశ్వాసం ఉంది కానీ అది ఏ మోతాదులో ఉండాలో ఆ మోతాదులో ఏంటి విశ్వాసం లేదు. చాలా మందికి ఈ యొక్క కొంత భక్తి ఉంటుంది, ఏ మోతాదులో ఉండాలో ఆ మోతాదు ఉంటుంది, దానికైనా తత్వం ఉంటుంది. ఈ రక్త క్షీణత వ్యాధి ఒకటి వస్తుంది. అది దాని అర్థం ఏంటంటే ఒక మనిషి యొక్క శరీరంలో 6 లీటర్ రక్తం ఉండాలి. అందులో ఒకవేళ 4 లీటర్లు ఉన్నా ఏం చేస్తారు, మనిషి బ్రతుకుతారు. కానీ డాక్టర్ చెప్తారు, అయ్యా బలమైన ఆహారం తినాలా, నీ రక్తం ఇంకా కొంచెం ఎక్కువ కావాలండి, లేకపోతే ఏదైనా వ్యాధులు వస్తాయి, మీ వ్యాధి వస్తే త్వరగా నయం కాదు అని చెప్తారు. ఈనాడు కూడా అదే రీతిగా భక్తి ఎంత ఉండాలో ఆ మోతాదు లేకుండా తక్కువగా ఉంది, అది భక్తిహీనత. అదేలాగా విశ్వాసం, దేవునిలో ఎంత విశ్వాసం ఉండాలో ఆ విశ్వాసం లేకుండా విశ్వాసం తగ్గి ఉండడమే అవిశ్వాసం. అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ. ఇది రెండవ మరణం. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పాప ఫలితం ఏంటంట మరణం. అప్పుడు పాపం వల్ల వచ్చేటువంటి ఫలితాలు 3 ఫలితాలు ఉన్నాయి. ఒకటి, కీడు. నీ ద్వారా నీ కుటుంబానికి, నీ వంశానికి కీడు సంభవిస్తుంది. నువ్వు దేవుని వంచడం ద్వారా కుటుంబమే లేకుండా పోతుంది. ఎప్పుడైతే దేవుని దగ్గర నీ పాపాలు ఒప్పుకుంటావో అప్పుడు దేవుడు మరలా నిన్ను చేర్చుకుంటాడు. తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని చేర్చుకున్న రీతిగా చేర్చుకుంటాడు. రెండవదిగా పాపం యొక్క ఫలితం ప్రభుని ప్రార్థన వినడు. ప్రభు ప్రార్థన వినాలి అంటే నీలో నీవు సరి చేసుకోవాల్సింది. ఇతరులు చెప్తారు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తారు, కానీ నీకే తెలుసు. ఒక వ్యక్తి పాపం చేశాడనుకోండి, అది ఎవరికి తెలుస్తుంది? ముందు తనకి దేవునికి తెలుసు. కాబట్టి నువ్వు ఏ విషయాలలో దేవునికి ఇష్టం లేని కార్యాలు జరుగుతూ ఉన్నాయో, ఏ విషయాలు జరిగిస్తున్నావో వాటిని సర్చ్ చేసుకో. నీ రహస్య పాపాలలో నుంచి బయటపడు. అప్పుడు ప్రభువులు చేసే ప్రార్థన వింటాడు.
పాప ఫలితం మరణం. ఈ మరణం రెండవ మరణంలో పాలు పొందినట్లుగా మనం దేవుని గట్టిగా పట్టుకొని ముందుకి సాగవలసినటువంటి వారంగా ఉన్నాం. సరే, చివరిగా ఒక అంశాన్ని చెప్పి ముగిస్తా. ముందు పాపం అంటే ఏంటి అని చెప్పాను. రెండవది పాప ఫలితం ఏంటి. సరే, పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? బైబిల్ గ్రంథం మనకి చాలా స్పష్టంగా కొన్ని మాటలు చెప్తా ఉంది. కీర్తన 119వ కీర్తన 11వ వచనంలో గమనిస్తే అక్కడ నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, పాపం చేయకుండా ఉండాలంటే వాక్యం ఎక్కడ ఉండాలంట? హృదయములో ఉండాలంట. చేతిలో వాక్యం ఉన్నా పాపం చేస్తారు, ఇంట్లో వాక్యం ఉన్నా పాపం చేస్తారు, వాళ్ళ మీద ఉన్నా లేకపోతే ఎక్కడెక్కడ కనబడిన స్థలాలంతా వాక్యం ఉన్నా చేస్తారు. కానీ ఎక్కడ ఉండాలంట? హృదయంలో ఉండాలి. హృదయంలో ఉండితే అదేం చేస్తుంది? హృదయంలో ఉన్న మాట మన జ్ఞాపకానికి వస్తుంది. యేసేపుకి ఒక సందర్భం దొరికినప్పుడు ఆయన అన్నాడు, నేను దేవుని యందు భయభక్తులు గలవాడను, ఈ పని నేను ఎలా చేయాలి అని అన్నాడు. ఈ వాక్యం నీ హృదయంలో ఉంటేనే సాతానుడు తీసుకొచ్చే శోధనను నువ్వు జయించగలవు. చాలా మందికి వాక్యం ఈ చెవులో విని ఈ చెవులో వెళ్ళిపోతా ఉంటుంది. చాలా మందికి వినడం చాలా ఇష్టం. దాన్ని ఎప్పుడైతే అన్వయించుకోవడానికి ప్రారంభిస్తామో అది మన హృదయంలోనికి వెళ్ళిపోతుంది. హృదయంలో వాక్యం ఉంటేనే ఆ వాక్యం పాపంలో మనం పడకుండుకుంటున్నట్లుగా మనల్ని ఆ యొక్క వాక్యం కాపాడుతుంది. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం 20-21 వచనాలను చూస్తే నీ హృదయంలో ఆ వాక్యాన్ని భద్రం చేసుకో అని ఆయనకి వాక్యం దేవుడికి తెలియజేస్తూ ఉన్నారు. ప్రియులారా, వాక్యం వినడం కాదు, దాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి. ఒకవేళ నేను ఒక ప్రశ్న అడిగితే మీరు ఎంతమంది సమాధానం చెప్తారో తెలియదు. నీకు దేవుని యొక్క వాక్యం ఎంతగా నీ హృదయంలో ఉంది? ఎన్ని వాక్యాలు నీ హృదయంలో ఉన్నాయి? ఏ ఏ సందర్భానికి ఏ ఏ వాక్యం నీకు జ్ఞాపకానికి వస్తుంది? సందర్భానికి తగినట్టుగా వాక్యం నేను హెచ్చరిస్తుందా? నువ్వు వెళ్ళేటప్పుడు, నడిచేటప్పుడు, పడుకునేటప్పుడు, లేక పని చేసేటప్పుడు ప్రతి సందర్భంలోనూ దేవుని వాక్యాన్ని హెచ్చరిస్తా ఉందా? దేవుని వాక్యం నీ హృదయంలో ఉందా? దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే సాతానుడిని మనం ఏం చేయొచ్చు? చాలా సులభంగా వాడిని జయించడానికి వీలు. సరే, ఈ యొక్క పాపంలో పడకుండా ఉండాలంటే వాక్యం లోపల ఉండాలి, హృదయంలో వాక్యం ఉండాలి. సరే, దాని తర్వాత ఏముండాలా అని అంటే రెండవదిగా ఇంకాస్త పైకి వస్తే ఈ నోరు కాపాడుకోవాలి. పాపంలో పడకుండా ఉండాలంటే ఏం కాపాడాలండి? హృదయంలో వాక్యం ఉండాలా. ఈ నోరుకి చిక్క ఉంచుకోవాలి. ఈ నోటిని కాపాడుకుంటేనే అది చాలా జాగ్రత్తగా పాపంలో పడకుండా ఉంటాం. దావీదు భక్తుడు అంటాడు, కీర్తన 39:1 మనం గమనిస్తే ఆయన కమిట్మెంట్ చూడండి, చాలా చక్కగా అంటున్నాడు. నా నాలుకతో నా పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. గమనించండి, భక్తిహీనులు నా ఎదుట ఉండేటప్పుడు, అంటే దేవుని యందు భయభక్తులు లేని వారు నా ముందు ఉంటే ఈ నోటికి ఏం పెట్టుకుంటారంట? మనకు అర్థమయ్యేది చెప్పాలంటే ప్లాస్టర్ చేస్తారు నోటికి. ఇక ఏం కాదు, నోరు జరగడానికి వీలు లేదు. ఎందుకోసం? నోరు తెరిస్తే ఇక ఏం మాట్లాడతామో తెలియదు. చాలా మంది అనేకమైన మాటలు ఏముంటుందంట? దోషం ఉండక పోదు. ఎక్కువ మాట్లాడితే ఆ మాటల్లో ఎక్కడో అది ఏముంటుంది? దోషం ఉంటుంది. వారిని కూర్చో, వీరిని కూర్చో, ఆ విషయాలు ఈ విషయాలు చెప్తే మాట్లాడుతూ ఉండి మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుని పాపములో పడిపోకుండాట్లుగా భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు ఏం చేస్తాను? నా నోటికి చిక్క వేసేసుకుంటాను. ప్రభు, పాపము చేయకుండా ఉండాలి అంటే నోటికి చిక్కు వేసుకోవాలి. ఎందుకోసమో తెలుసా? ఇది చాలా కష్టమే, అయినా చిక్క వేసుకుంటే నువ్వు కాపాడబడతావు. మోషే మాట్లాడకూడని మాట మాట్లాడాడు. అందువలన కానాను దేశాన్ని చూశాడే కానీ లోపలికి ప్రవేశించలేదు. వాక్యం చెప్తుంది, మోషే ఆ కాని మాట మాట్లాడాడు.
దేవునికి ఇష్టం లేని మనం మాట్లాడాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వచనంలో మీరు గమనిస్తే అక్కడ ఉంది. కాబట్టి మనం ఎవరికి కూడా విరోధంగా మాట్లాడడం ప్రభుకి ఇష్టం లేదు. ఎవరికి విరోధంగా మాట్లాడకూడదండి. మన నోరు కాపాడకూడదు. అప్పుడు పాపంలో పడకుండా మనం జాగ్రత్తగా ఉంటాం. తరువాత మూడవదిగా పరుల పాపములలో మన పాలివారం కాకూడదు. కొంతమంది వాళ్ళు పాపం చేయరు కానీ పాపం చేసే వాళ్ళతో ఏకీభవిస్తూ ఉంటారు. ఇది కూడా పాపమే. పాపం పడిపోకుండా ఉండాలంటే మనం ఏంటి ఏకీభవించకూడదు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే అక్కడ తిమోతికి అపోస్తలుడైన పౌలు భక్తుడు ఒక చక్కని హెచ్చరిక ఇస్తా ఉన్నాడు. పరుల పాపములలో పాలివాడమై ఉండకుము, నీవు పవిత్రుడిగా ఉండినట్లు. నేను పాపం చేయలేదండి, కానీ పాపం చేసే వాళ్ళతో నాకు సహవాసం ఉంది, సాంగత్యం ఉంది అని అంటే నువ్వు ఇంకా అతి త్వరలో పాపంలో పడబోతున్నావని అర్థం. ఇంకేమి చాలా తొందరలో చాలా త్వరగా పాపంలో నువ్వు కూడా చిక్కుపోతున్నావని అర్థం. పరుల పాపంలో మనం పాలివారం కాకుండా పరుల జోలికి వెళ్ళడానికి వీలు లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 10 నుంచి 15 వచనాల్లో గమనిస్తే అక్కడ మంచి హెచ్చరిక ఈ విధంగా రాయబడింది. ఏంటంటే మనం ఇతరుల పాపంలో పాలివారం కాకుండాట్లుగా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. క్రీస్తు పిల్లారా, సర్వాత్రిక రక్షణ అనేదానికి ప్రభు మొట్టమొదటిగా మనలో ఒక మార్పు రావాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. మనం ఈ యొక్క ప్రపంచాన్ని తలకిందులు చేసేవారుగా మారాలనేది ప్రభు ఇష్టమే. కానీ ప్రపంచాన్ని తలకిందులుగా చేయాలంటే ముందు మన జీవితం క్రీస్తులకి తలకిందులుగా మారిపోవాలి. దేవునికి ఇష్టమైనదిగా మారిపోవాలి. దేవునికి ఇష్టమైనదిగా మారితేనే మనం ఇతరులు ఏం చేయగలం, మార్చాలి. అది మన యొక్క జీవితం తలకిందులుగా మారాలంటే ఏం చేయాలా? పాపం అంటే ఏంటో చూసాం. ఆజ్ఞ అతిక్రమం పాపం, సకల దుర్నీతి పాపం, తర్వాత వేరు చేయడానికి తెలిసి చేయకుండా ఉండడం పాపం. ఎన్ని పాపాలు! ఇంకా చెప్పాలంటే బైబిల్లో పాపాన్ని గురించి చాలా మాటలు ఉన్నాయి. ఈ 3 మాత్రం జ్ఞాపకం ఉంచుకుందాం. పాప ఫలితం ఏంటి? పాప ఫలితం ఏంటండి? పాప ఫలితం కీడు. మనం పాపం చేస్తే మనతో పోదు, మన సంతతికి అది వెంబడిస్తుంది. ఆ కీడు మన సంతానానికి, మన యొక్క సంతతి మొత్తానికి అది సంభవించుకున్నట్లుగా మనం కాపాడుతున్నాం. రెండవదిగా పాప ఫలితం ఏంటి? ప్రభు ప్రార్థన వినడు. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసి నీ ప్రార్థనకి జవాబు రాలేదంటే ముందు ప్రభు సన్నిధిలో మోకరించి అడుగు, ప్రభువా ఇది నీకు ఇష్టమేనా? నీ ఇష్టమేనా ప్రభువా, లేక నా ఇష్టానుసారంగా అడుగుతా ఉన్నాను అని నీ హృదయాన్ని ఒకసారి పరిశీలించుకొని అడిగితే ప్రభు ఏం చేస్తాడండి? దాన్ని చక్కగా చేస్తాడు, సరి చేస్తాడు కూడా. ప్రభు ఇష్టం లేకుండా అడిగినా కొన్నిసార్లు ఇస్తాడు, కానీ దాని ద్వారా ఏముండదంటే నీకు ఆశీర్వాదం ఉండదు. ఎవరైనా వ్యక్తి అలా అడిగారా? ప్రభు ఇష్టం లేకుండానే అడిగారా? బైబిల్లో ఆయన ఉన్నాడు. ఎవరైనా మనకందరికి బాగా తెలిసినటువంటి ఒక భక్తి పరుడు హిజ్కియా రాజు. హిజ్కియా రాజు దేవుని సన్నిధిలో అడిగాడంట. ఏమని అడిగాడండి? ప్రభువా, యెషయా ఆయన దగ్గరికి వెళ్ళి అన్నాడు, హిజ్కియా నీ ఇల్లు చక్కబెట్టుకో, నేనేం చేయాలి, నిన్ను తీసుకోబోతున్నా అంటే అని దైవ సేవకుడు చెప్పాడు. చెప్పిన వెంటనే హిజ్కియా ఏం చేశాడు? గోడ వైపు తిరిగి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, నేను ఎంత నీతిగా జీవించాను, ఎంత భక్తి పరుణ్ణి, ఎంతగా ఉన్నాను ప్రభువా, నేను ఇంతగా రావాలా, ఇంకా కొన్ని రోజులు నేను ఈ లోకంలో బ్రతకలేను ప్రభువా అని వేడుకున్నాడు. సరే, చెప్పి వెళ్ళినటువంటి ప్రవక్త ఏం చేశాడు? గుమ్మంలోకి వెళ్ళిన తర్వాత ప్రభు అన్నాడు, అయ్యా ఆయన ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు తిరిగి వెళ్ళి ఆయనతో ఈ మాట చెప్పు అని పంపించాడు. పంపించిన తర్వాత యెషయా వచ్చాడు అన్నాడు, అయ్యా ప్రభు నీ ప్రార్థన ఆలకించాడు, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ని పొడిగించేశాడు. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే ప్రార్థన చేస్తే ప్రభు వెంటనే ఏం చేస్తాడు? ఆయుష్ని పొడిగిస్తాడు. కానీ జరిగింది ఏంటో తెలుసా? 15 సంవత్సరాలు బతికాడు. 12 ఏళ్ల తర్వాత ఒక 3 ఏళ్ల తర్వాత జరిగింది ఏంటంటే తన యొక్క భార్య గర్భవతి అయింది. ఆమె ఒక కుమారుని అయింది. ఆ
ఆడి పేరు మనాసే. ఆ రాజు పేరేంటి? మనాసే. ఈ 15 సంవత్సరాల తర్వాత చచ్చిపోయాడు. చనిపోయిన తర్వాత 12 ఏళ్ల వయసు కలిగినటువంటి మనాసే ఆయనకి ప్రతిగా రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఏం చేశాడు తెలుసా? హిజ్కియా అక్కడ ఉన్నటువంటి విగ్రహ ఆలయాలన్నింటినీ కూల్చివేసి, అక్కడ ఉన్న బలిపీఠాలన్నింటినీ కూల్చివేసి దేవుని యొక్క ఆలయంలో దాన్ని శుద్ధీకరించి దేవునికి దహన బలులు చెల్లించేటువంటి వాడిగా, దేవుని ఆరాధించేవాడిగా హిజ్కియా ఉన్నాడు. హిజ్కియా కొడుకు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ నాయన కట్టించి అన్ని కొట్టేసి విగ్రహారాధన గుళ్ళని కట్టడానికి ప్రారంభించాడు. దేవుడే పిలిచినప్పుడు కానీ పోయి ఉంటే హిజ్కియా వీడు పుట్టేవాడా? పుడతారండి? పుట్టేవాడు కాదు. ప్రభు చెప్పాడు, అయ్యా ఇల్లు చక్కబెట్టుకో, నేను పిలుస్తాను, వెంటనే నువ్వు వచ్చే అన్నాడు. లేదు లేదు ప్రభా. చాలా సార్లు మనం ఏం అడుగుతామంటే ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు, ప్రభు అంటాడు, లేదైనా ఇది సరికాదు, ఇది తప్పు, ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు అని అంటే, లేదు లేదు ప్రభు నాకు మీరు ఏదో చేయండి ప్రభు అని మరలా గోజారి తీసుకుంటాం. గోజారి తీసుకున్న దానికి ప్రతిఫలం ఎలా ఉంటుంది? అప్పుడు అన్నారు అందరూ, అరే హిజ్కియా అంతటితో పోయింటే ఏమయ్యేవాడు? ఆయన వంశం లేకుండా పోయేది, దేవుని యొక్క నామం ఇంకా మహిమపరచబడేది. కానీ మనాసే పుట్టాడు. మనాసే ద్వారా ఏమైంది? దేశంలో దేవునికి అయిష్టమైన కార్యాలు జరిగాయి. కృష్ణందు పిల్లరా, ప్రభు మన మనవి వినకపోవడానికి మన పాపం ఒక అడ్డంకైతే, దేవునికి ఇష్టం లేకుండా ఏదైనా సరే మన ఇష్టానికి అడిగి పొందుకుంటే అది బాగానే ఉంటుంది. చాలా మంది దేశంలో ఉన్న వాళ్ళందరూ ఏమని ఉంటారండి? రాజుగారు ప్రభు దగ్గర ప్రార్థన చేశాడు కనుక ప్రభు ప్రార్థన విని ఆయనకి గర్భఫలాన్ని ఇచ్చాడు. ఒకవేళ ఆయన ముందే కానీ పోయి ఉంటే ఏమయ్యేవాడు? సంతతి లేకుండానే పోయేవాడయ్యా, దేవుడు ఎంత గొప్పవాడయ్యా అని ఉంటేవాడు. కానీ జరిగింది ఏంటి తర్వాత? ప్రభువుకి తెలుసు ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఏది ఇస్తే సరే, ఎప్పుడు మనకి ఏది అనుగ్రహిస్తే అది ఆశీర్వాదకరంగా ఉంటుందో ప్రభుకి తెలుసు. హిజ్కియా ప్రార్థన చేశాడు, పొందుకున్నాడనే మనం ఇన్ని రోజులుగా ధ్యానిస్తా ఉన్నాం. కానీ దాని తర్వాత జరిగింది ఏంటో మనం ఒకసారి తిరగేస్తే తెలుస్తుంది. కృష్ణందు పిల్లరా, పాపం యొక్క ఫలితం ఏంటంటే దేవుడు ప్రార్థన, తరువాత పాప ఫలితం మరణం. పాపం చేయకుండా ఉండాలంటే 3 కార్యాలు చేయాలి. ఒకటి, వాక్యం ఎక్కడ ఉంచాలి? హృదయంలో ఉంచుకోవాలి. భక్తిహీనులు మన ముందు ఉన్నప్పుడు మన నోటికి చిక్కం పెట్టుకోవాలా. పరులు చేసే పాపాలలో మనం ఏం చేయకూడదు? పాలివారము కాకూడదు. అలా ఉంటే ఈ సర్వాత్రిక రక్షణ అనేది మనలో కలుగుతుంది. మన ద్వారా ప్రపంచ వ్యాప్తమంతా కూడా క్రీస్తుని గుర్తెరగడానికి దేవుడు మనలను వాడుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సహోదరు సమీర్ గారు చెన్నై నుంచి వచ్చారు. మరి ఆయన ప్రార్థన చేస్తారు, ప్రార్థన నడిపిస్తారు. చేసుకున్నా. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, పరిశుద్ధుడా, జీవాధిపతి, మహోన్నతుడా, మా యేసురాజా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క రాత్రికాల సమయమందు ఆంధ్ర ప్రాంతంలో, తాడికొండ ప్రాంతంలో వాసము చేస్తున్న నీ బిడ్డలతో కూడా కలిసి ఈ రీతిగా నీ నామమును స్తుతించుటకు, నేను గణపరచుటకు, నేను మహిమపరచుటకు, నేను ఆరాధించుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయన, ఇంతవరకు నీ నామను బట్టి చక్కగా పాటల ద్వారాను, ప్రార్థన ద్వారాను, యుగదాసుని ద్వారా ఉన్నటువంటి వర్తమానం ద్వారా తండ్రి నీ కృప మా పట్ల ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పాపం వలన వచ్చే జీతము మరణము అని తెలుసుకుంటూ ఉన్నాము నాయన. ఇదిగో తండ్రి, పాపం చేయి ప్రతి వాడు నశించును అని నీ వాక్యం సెలవిస్తున్నాయన. ఆయన ప్రభు వాటిని గురి తిరిగి తండ్రి మారు మనసుకు తగిన ఫలములు ఫలించే ఒక దండిత భాగ్యములు మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నా. మేమేమై ఉన్నామో అది నీ కృపై ఉన్నాం. నీ కృప లేనిది మేము జీవించలేము, చలించలేము, ఉనికి కలిగి ఉండలేము నాయన. కాబట్టి
ఇదిగో మీరు మా పట్ల చేస్తున్న ప్రతి మేలును బట్టి మీ పాదాలతో ప్రార్థిస్తూ ఉన్నా. ఇంతవరకు నీ దాసులు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఇదిగో తండ్రి నీ కృపలో మేము జీవించడం నీ కృపని ప్రార్థిస్తూ ఉన్నా. ఇప్పుడు వచ్చిన ఒక్కొక్కరిని పేరు పేరుని దీవించండి. ఇదిగో తండ్రి సంఘ నాయకులను, సంఘ పెద్దలను, విశ్వాసులను 50 మంది ప్రభు ఇదిగో రక్షణ మార్గంలోనికి నడిపించి మీ యొక్క రాజ్యంలోనికి తండ్రి మమ్మల్ని వారసత్వులుగా చేయుటకు మీరు తండ్రి చేస్తున్న ప్రతి ఒక్క కూడికలను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నా. ఈ యొక్క సమయం ముందు మీరు తండ్రి నీ యొక్క నామను బట్టి ప్రతి కార్యాన్ని మీరు దయపూర్వకంగా జరిగించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క 2 రోజులు తండ్రి ఈ యొక్క కూడికలు మీరు జయప్రదముగా జరిపించుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నా. వాతావరణమును, కరెంటును సమస్తమును మీరు స్వాధీనంలో ఉంచుకొని జరగవలసిన ప్రతి కార్యాన్ని మీరు జయప్రదంగా జరిగించడం నీ కృప చొప్పున ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామములో మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కొంచెం సర్వీస్ సంబంధించిన దైవజనులు సంవత్సరాల గారికి సంఘం తరపున, సభల తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతంలో దైవ సేవకుల్ని బలంగా వాడుకున్నట్టుగా పరిచర్య దేవుడు ఆశించినట్టుగా మీ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుని ఒక చిన్న పాట జ్ఞాపకం చేసుకుని పాపము అనే అక్షరాలు 3 మధ్యలో ఒక అక్షరం ఇస్తే ఏమవుతుంది? పాము. చిన్న పిల్లలు వచ్చిన ఉంటారా, అనుకుంటారా? ఆ 3 అక్షరాల మీద చిన్న పాట జ్ఞాపకం చేసుకొని, ఎందుకంటే దైవజనులు అందించారు కనుక ఆ సందర్భంలో అంటే పాము